ఊరమ్మిడి కాలవే ఒక ఊర్లో చవిటి కాలవే ఒక ఊర్లో పైపు లేదు మాది కాబట్టి పైపు ఎలా అయితే పగిలిపోయేది అర్థం ఉంటుంది. అది అందరూ చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు. ఒక్కరు ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఇలాగే చెప్పేసి వెళ్తారు, మళ్ళీ కనపడరని. నేను అలాంటి నాయకురాలిని కాదు, నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎవరైనా సరే నా దగ్గరికి నేరుగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అందరూ చెప్పేటట్టు మా ఇంటి గేట్లు ఎప్పుడు మూసుండవు, ఎప్పుడు తెరిసే ఉంటాయి. ఎప్పుడు 200 మంది 300 మంది అక్కడ భోజనాలు చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా కానీ రోజు వచ్చి కలవచ్చు, దాంట్లో అభ్యంతరమే లేదు. కాకపోతే కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఆశించి వస్తున్నారు అని చెప్తున్నారే కానీ మన ప్రభుత్వంలో మనము వాళ్ళ కోరికలు తీర్చలేకపోయాము, వాళ్ళ సమస్యలు తీర్చలేకపోయాము. అవి ఇప్పుడు వచ్చి వాళ్ళు తీర్చగలరు అనే నమ్మకంతో మన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటూ అమ్మ మాకు ఎంతోమంది ఇప్పటికి వచ్చారు, చాలామంది వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు, అమ్మ మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు తాగడానికి, మీరు వస్తే అవి చేయండి అని అడుగుతున్నారే కానీ అభిమానంతో వచ్చి నా మీద నమ్మకంతో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో వచ్చి మేమైతే ఏదైనా చేస్తాము అనే నమ్మకంతో ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారే కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారని ఒక్కరు కూడా అలా రావట్లేదు, అందరూ అభిమానంతో వస్తున్నారు. నాయకులైతేనేమి ప్రజలైతేనేమి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను, మీ సమస్యలు తీరుస్తాను. నేను ఎమ్మెల్యేగా తిరిగి గెలిచిన తర్వాత మీ ఊరికి వచ్చి మీకు ఇచ్చిన మాటలు మీ స్థానిక నాయకులు సాక్ష్యంగా చెప్తున్నాను, వాళ్ళ ద్వారా మీ అన్ని సమస్యలు నేను తీరుస్తాను అని మరోసారి మాటిస్తున్నాను. మీ అపూర్వమైన ఓటును నమ్మకంతో మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి, ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ 2 ఓట్లు పవిత్రమైన ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి. నేను అదే నమ్మకంతో తిరిగి వచ్చి మీ సమస్యలన్నీ తీరుస్తానని మరీ చెప్తున్నాను. వరకు సిమెంట్ కాలువ కూడా అవసరం అని చెప్తున్నారు మీ స్థానిక నాయకులు. రైతులకి అది తప్పకుండా నిర్మిస్తాము. సెంట్రల్ గవర్నమెంట్లో ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కలిపి మీకు తీసుకొచ్చి మీకు చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటానని మరోసారి చెప్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనసేన బీజేపీ మద్దతుతో కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన. కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కోవూరు నియోజకవర్గం.